Praise Lord everyone. మీ అందరికీ వందనాలు. I would like to thank God. మొదటగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Secondly, I like to thank Pastor Uncle and Pastor Auntie for giving this opportunity. రెండవదిగా పాస్టర్ అంకుల్కి పాస్టర్ ఆంటీకి నా వందనాలు చెల్లిస్తున్నాను. Today I am going to tell first word that was spoken by Jesus on the cross. ఈరోజు నేను యేసు సిలువలో పలికిన మొదటి మాటను చెప్పబోతున్నాను. Luke 23 chapter 23 verse 34. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదివినట్లయితే, And Jesus said, Father, forgive them, for they know not what they do. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. When these words were told by Jesus, he showing love and forgiveness towards the people and soldiers who crucify them. ఎప్పుడైతే యేసు ఈ మాట చెప్పుచున్నారో తనను సిలువ వేసిన ప్రజలను సైనికులని క్షమించమని యేసు పలికారు. He's asking God to forgive them. యేసు దేవుని వారిని క్షమించమని అడిగారు. Even on the cross, his teachings for forgiveness and love. సిలువ మీద కూడా ఆయన క్షమాపణ గురించి, ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. Even in the pain, in tough situations, we have to choose love and forgiveness. మనకెంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనం ప్రేమని, క్షమాపణే ఎన్నుకోవాలి. If we see in Matthew 5:44, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదివినట్లయితే, love your enemies and pray for those who persecute you. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించును వారి కొరకు ప్రార్థన చేయుడి. This means దీని అర్థం ఏంటంటే, who hurt you, you have to forgive them, you have to add them into your prayers. మనల్ని ఎవరైతే హింసిస్తారో వారిని మనం క్షమించాలి, వారి గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. If we see in Matthew 5:39, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, if anyone slams you on one cheek, turn the other also. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. If we see in Matthew 22:39, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదివినట్లయితే, you shall love your neighbors as yourself. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. How much do you love yourself? మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామండి? How much you thank God for yourself? మనల్ని గురించి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాం కదా మనం బ్రతికి ఉన్నామని. You have to love your enemies as yourself. మన శత్రువులను కూడా అట్టి రీతిగానే ప్రేమించాలి. For a revenge we won't think for a second. మనం ప్రతీకారం తీసుకోవాలంటే ఒక్క క్షణం మనం ఆలోచిస్తామా? ఒకవేళ మనకి ఏదైనా చేశారంటే వెంటనే మనం అది సేమ్ వాళ్ళకి చేయాలని ఆలోచిస్తాం. As humans we always forgive them. As humans we won't always forgive them. మనం ఎప్పుడు కూడా క్షమించే మనసు మనకు ఉండాలి. As we have to pray our patience and low our anger levels. మన ప్రార్థనలో మన సహనాన్ని కోసం ప్రార్థించాలన్నమాట. మనకి చాలా ఓర్పు తక్కువ కదండి. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఏదో ఒకటి చేస్తాం. మనం మాటకి మాట, పనులకి పనులు చేస్తాం. అట్లా చేయకుండా మన ప్రార్థనలో తగ్గింపుని అని మనం కోరుకోవాలి. As we see స్టెఫెన్ గురించి చూసినట్లయితే, in Acts 7:60, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చూసినట్లయితే, Lord, do not hold this sin against them. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని అన్నారు. As Jesus prayed, Stephen also prayed the same to forgive their enemies. ఎట్లయితే యేసు సిలువలో తన శత్రువుల గురించి ప్రేయర్ చేశారో అట్లనే స్టెఫెన్ కూడా సేమ్గా ప్రేయర్ చేశారు, క్షమాపణ గురించి ప్రేయర్ చేశారనమాట. If we see in Genesis 50:20, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, even Joseph also forgave his brothers for their hatred. యోసేపు జీవితంలో చూసినట్లయితే తను కూడా తన సహోదరుల ద్వేషం గురించి, వారి గురించి ప్రేయర్ చేశాడు. Now I have a question to you.
ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న అండి. What would happen if we won't love our enemies? మన శత్రువులను ప్రేమించకపోతే ఏమవుతుంది? Let us see. మనం చూద్దాం. If we see in Matthew 6:15, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, if you don't forgive other sins, your Father will not forgive your sins. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. If we see in Matthew 5:46, మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం చదివినట్లయితే, if you love those who love you, what reward will you get? మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? In this verse, if you love only those who already love you, ఈ వచనంలో చూసినట్లయితే మనల్ని ప్రేమించిన వారినే మనము ప్రేమించిన ఎడల మనకి ఏ ఫలము ఉండదు. it's natural. It doesn't carry any spiritual value or unique reward. అది మనకి అలవాటే కదండి. మనం ప్రేమించిన వారినే ప్రేమిస్తాం. ప్రేమించకపోతే మనం ప్రేమించిన వారిని మనం ప్రేమించకపోతే మనకి ఎటువంటి బహుమానాలు ఉండవు. As Jesus says that one should forgive others for lifetime. యేసు చెప్తున్నారు కదండి, మన జీవిత కాలం అంతా కూడా మనము క్షమిస్తూనే ఉండాలి. 7 మార్లే కాదు, 77 మార్లు జీవిత కాలం అంతయు క్షమించాలని ఉంటుంది. In our lives, you have to ask yourself, how can I overcome? How can I apply these teachings? మన జీవితాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. మనం ఎవరైనా క్షమిస్తున్నామా, క్షమించే మనసుందా, ఇంకా ఇటువంటి యేసుకి కలిగిన అటువంటి మనస్తత్వం మనకుందా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. These words can help us to build stronger. దేవుడు పలికిన మొదటి మాట వల్ల మనల్ని మనం బలపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. Let us apply these principles in our daily life, live and spread kindness and love. ఈ సూత్రాలను మన రోజువారీ జీవితాల్లో పాటిద్దాం. Amen. ఆమేన్.